హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో వారం రోజులు ఒక లెక్క, సీజన్ 8 మరో లెక్క అంటుంది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ని పలకరించి నిఖిల్ పై రెచ్చిపోయారు. ఇక నిఖిల్ నీ ఆట అయితే సూపర్ అయ్యా, నిజంగా నువ్వు ఆడే విధానం చాలా బాగుంది, అంతేకాదు నీ టీంని నువ్వు గైడెన్స్ చేస్తున్నా చూడు, అది నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. కానీ నీ విషయంలో ఒక్క విషయం మాత్రమే నాకు స్వార్థం అనిపించిందని నాగార్జున గారు అడిగేసరికి ఏమైంది సార్ అంటూ నిఖిల్ అడిగాడు. ఏమీ లేదు, నీకు ఏదైతే రెడ్ కలర్ గుడ్డు దొరికిందో ఆ గుడ్డు నీకు ఫస్ట్గా తీసుకోమని చెప్పింది సీతక్క. మరి ఆ గుడ్డు ఎందుకు సీతక్కకి ఇవ్వలేదు? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నిఖిల్ నువ్వు ఎమోషన్స్కి కనెక్ట్ అవుతున్నావేమో అంటే అదేమీ లేదు సార్, నాకేమీ స్వార్థం లేదు. అక్కడ నేను అందరినీ అడిగాను, విష్ణుప్రియ నాకు చీఫ్ కంటెండర్గా అవ్వాలని లేదని చెప్పేసింది. ఇక అలాగే మిగిలిన ముగ్గురు చెప్పిన దానికన్నా సోనియా చెప్పింది బెటర్ ఆప్షన్ అని చెప్పి సోనియాకి చీఫ్ కంటెండర్ అయ్యే అవకాశం వస్తుందని ఇచ్చాను తప్ప, లేకపోతే నేను ఎందుకు ఇస్తాను సార్? అందులోనూ ఒకవేళ నేను సోనియాకి ఫేవరిజం చేసుంటే నాకు పెట్టిన టాస్క్లో ఓడిపోవాలి, కానీ ఆ అమ్మాయిని ఎందుకు ఓడించాను సార్? నాకు అలాంటిది ఏమీ లేదు. నేను హౌస్కి ఒక్కడే వచ్చాను, ఒక్కడే పోరాటం చేస్తాను, ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు అని నిఖిల్ కళాఖండిగా చెప్పేశాడు. ఇక తర్వాత నాగార్జున, నాకు ఒక డౌటు, మణికంఠ నీ ఫ్రెండే కదా, అలా కోడిపిల్లను పడిసేసేవేంటి అంటే, ఏమోంది సార్ అక్కడ ఫిజికల్ అయ్యానేమో అనిపించింది వాడి విషయంలో, కానీ వాడికి వెళ్ళి తర్వాత సారీ చెప్పానంటే, ఏం మణికంఠ ఏమనిపించింది నీకు నిఖిల్ని అప్పుడు చూస్తే అంటే? నాకైతే కాంతారా 2 సినిమా చూసినట్టు అనిపించింది సార్ నిఖిల్ని చూసి. మా టీం వాళ్ళైతే మొత్తం వచ్చపోసుకున్నారు నిఖిల్ కోసం అంటూ మణికంఠ సరదాగా నవ్వుతూ చెప్పాడు. నేను ఒకటే చెప్తున్నాను నిఖిల్, నువ్వు చాలా మంచి ఆటగాడివి, నీ గేమ్ పై నువ్వు ఫోకస్ పెట్టు, మిగిలిన వాటి మీద కాదు అంటూ కొంచెం బయట ఏం జరుగుతుందో అది ఇంటిచ్చారు నాగార్జున నిఖిల్కి. మరి చూశారు కదా, వీకెండ్ వచ్చిన నాగార్జున గారు నిఖిల్ని ఆకాశానికి ఎత్తడంపై మీరేమంటారనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.